హలో హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సొరకాయ కర్రీ చేస్తున్నా. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి కర్రీ గురించి. నేను ఎలా చేస్తానో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఓకే, నెక్స్ట్ అన్నీ జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కరివేపాకు, ఎండు మిరపకాయలు. మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి, మీరు చూసేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఆఫ్టర్ దిస్ చిటపట అన్నాక నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నాం. కొంచెం వేగనివ్వాలి ఉల్లిపాయలు. ఏమన్నా వీడియోలో అటు ఇటు అయినా కూడా ఏమనుకోకండి, ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. నెక్స్ట్ యూ యాడ్ ది సొరకాయ ముక్కలు. సొరకాయ ఎంతో మంచిదండి షుగర్ పేషెంట్స్ కానీ. వై? బికాస్ ఇట్ కంటెంట్ మోర్ వాటర్, సో ఇట్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. ఎవరైనా తినొచ్చు దీన్ని, బట్ కొంతమందికి టేస్ట్ నచ్చదు. కానీ ఈ టేస్ట్ చూడండి, నేను ఏమేమి వేస్తానో చూడండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ పించ్ ఆఫ్ పసుపు. నెక్స్ట్ దిస్ ఈజ్ పచ్చి కొబ్బరి అండి, గ్రైండ్ చేసి పెట్టాను. కొబ్బరి ప్లస్ పచ్చిమిర్చి, ఉప్పు గ్రైండ్ చేసి పెట్టాను. సో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ వన్ నౌ. ఈ పచ్చిమిరపకాయలు చూసేసుకోండి మీరు, ఉప్పు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. సో కొబ్బరి, హాఫ్ కప్పు కొబ్బరి, పచ్చిమిరపకాయలు అండ్ దెన్ సాల్ట్. నెక్స్ట్ వెరీ యూజ్ఫుల్ దిస్ వన్ ఐ am going to add what is that is milk. I am going to add the milk. See, 1 cup of milk you can add. Some are like sweet, no, so they can add a pinch of jaggery also. Now once you mix this well, so next minimum 20 minutes it has to cook. కర్రీ రెడీ అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది.
బఠానీలు ఉంటేనండి, పచ్చి బఠానీలు ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. రోటీలకు కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.